నల్గొండలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు మంత్రులు. కొనుగోళ్లు జరుగుతున్న తీరు, రైతుల ఇబ్బందులపై స్వయంగా ఆరా తీశారు. మరో 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో చివరి గింజ వరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ఎట్లా ఉన్నాయి? మందకొడిగా జరుగుతున్నట్టుగా రైతులు చెప్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు. అది వాస్తవం కాదు. రాష్ట్రంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అన్ని విధాలుగా ఈ ప్యాడీని లిఫ్ట్ చేయడానికి, మిల్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి, మిల్స్లో దింపడానికి గవర్నమెంట్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టింది. ఒక 10-15 డేస్లో ఇది మొత్తం ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ పూర్తయిద్దని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికే ఒక 30 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. రైతులకి సుమారు 4,600 కోట్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రొక్యూర్మెంట్ మీద ఫోకస్ చేసి స్మూత్గా జరిగేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. చెప్పండి, ఇంకా చాలామంది రైతులు అయితే తరుగు పేరుతోటి మిల్లర్లు కొంత దోపిడీ చేస్తున్నారు. ఐపీకే కేంద్రాల్లో లారీల కొరత, గన్ని బ్యాగుల కొరత కూడా ఉందని చెప్పి రైతులు అయితే ఆందోళన చేస్తున్నారు. గన్ని బ్యాగుల కొరత ఎక్కడ లేదు. గన్ని బ్యాగులు అన్ని సెంటర్లకి సఫిషియెంట్గా ఇచ్చాం. కొన్ని చోట్ల లారీల కొరత ఉందని చెప్పి కంప్లైంట్ వచ్చింది, దాన్ని అడ్రస్ చేస్తున్నాము. అదేవిధంగా కొన్ని చోట్ల హమాలీలు బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ పోయి వాపస్ రాలేదని మరి అందరూ అంటున్నారు. అది కూడా అడ్రస్ చేస్తున్న ఇష్యూ. తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకి మేలు చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీఆర్ఎస్ విమర్శలు ఎట్లా చూస్తారు? ఇక బీఆర్ఎస్ రాజకీయ విమర్శలు చేస్తే దానికి ఏం సమాధానం చెప్పాలి? తప్పనిసరిగా రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో, మారుమూల ప్రాంతంలో ప్రతి గింజ కొనుగోలు చేయడానికి, రైతుకి ఎంఎస్పీ ఇవ్వడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో చివరి ధాన్యపు గింజ వరకు కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.